వైసీపీ గెలుస్తుంది. 95 నుంచి 125 సీట్లు వైసీపీవే. వేణుస్వామి కామెంట్స్. ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది? పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అంతేకాదు, ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా కాస్తున్నారు. అయినప్పటికీ ఎవరు గెలుస్తారు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అధికార వైసీపీని గద్దె దింపాలని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇటు వైసీపీ, అటు కూటమి అధికారం మాదే అంటూ విశ్వాసం ప్రకటిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వైసీపీ గెలుస్తుందని చెప్పారు. వైసీపీ 95 నుంచి 125 సీట్లు రావచ్చని, గెలుపు వైసీపీదే అని తేల్చి చెప్పారు. అంతేకాదు, జూన్లో గెలిచిన తర్వాత ఓ ఇంటర్వ్యూ ఇస్తానని ధీమాగా చెప్పారు వేణుస్వామి. అయితే వైసీపీలో నగరి ఎమ్మెల్యే రోజాకు ఈసారి టఫ్ ఫైట్ ఉంటుందని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్కు కూడా టఫ్ ఫైట్ తప్పదన్నారు. వేణుస్వామి జ్యోతిష్యం ప్రకారం ఎన్డీఏ కూటమికి షాక్ తప్పదట. వైఎస్ జగన్ సీఎంగా రెండోసారి అధికారం చేపడతారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు జాతకాల రీత్యా పొత్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. గ్రహాల రీత్యా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లవి ప్రతికూల నక్షత్రాలని, చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఈ 2 నక్షత్రాలకు అస్సలు పొసగదని బల్లగుద్ది చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నక్షత్రాల ప్రభావం కూటమి మీద పడుతుందని, సో ఓటు ట్రాన్స్ఫర్ జరగదని వేణుస్వామి అంటున్నారు. తనకు పవన్ కళ్యాణ్పై ఎలాంటి ద్వేషం లేదని, పవన్ జాతకం ప్రకారమే చెబుతున్నానని అన్నారు. కూటమికి ఓటమి తప్పదన్నారు. మళ్లీ ఏపీలో వైసీపీ గెలిచి అధికారం చేపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్కు ఏదైనా మంచి చెబితే ఆయన గ్రహించారని, అసలు నిజం పవన్ కళ్యాణ్కు చెప్పే దమ్ము త్రివిక్రమ్కు మాత్రమే ఉందన్నారు. అయితే ఆయన కూడా ఏం మాట్లాడటం లేదని ఆయన చెప్పారని అన్నారు. చిరంజీవి చెప్పినా పవన్ కళ్యాణ్ వినడన్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నాకు ఉంది. పవన్ సినిమాల్లో కనీసం 10 సినిమాలకు ముహూర్తం పెట్టాను. చాలాసార్లు ఆయనతో గంటలు కూర్చొని మాట్లాడాను. అయితే ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ఆయన బాగుపడాలనే కోరుకుంటా అని అన్నారు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ ఏపీలో కాకరేపుతున్నాయి.